మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తెలంగాణ బోనాల పండుగ సంబరాలు నిర్వహించామని ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు మహేందర్ అన్నారు. ఈ సంబరాలలో విద్యార్థులు పోతరాజుల వేషధారణ, విన్యాసాలు, నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజలు గ్రామ దేవతలకు బోనాలకు సమర్పించడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుంది అన్నారు. ఈ బోనాల పండుగ ప్రాముఖ్యతను కన్నులకు కనిపించేటట్టుగా విద్యార్థులు వారి ప్రతిభను కనపరిచారు. విద్యార్థులకు విద్య బోధతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. ఆ అమ్మవారి కృపతో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, దేవయ్య, వెంకటస్వామి, రోజా, శిరీష, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. సంస్కృతిలో భాగంగా బోనాల పండుగ, తెలంగాణ బోనాల పండుగని మన జడ్పీహెచ్ఎస్ నిజాంపేటలో ఈరోజు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో చాలామంది విద్యార్థులు పోతరాజుల వేషాలతో అలరించడం జరిగింది. తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. చాలామంది విద్యార్థులు రకరకాల బోనాల సంఘం మీద నాట్యం చేస్తూ మన తెలంగాణ యొక్క సంస్కృతిని రాష్ట్రం మొత్తానికి చాటుకొచ్చే విధంగా మన పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం కోసము కృషి చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు విద్యార్థులు కష్టపడి నేర్చుకొని ప్రదర్శించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతిని చాటు చెప్పే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.